మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకుందామండి. అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 4వ వచనం. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఉన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఈ లేఖనాలు బట్టి చదువుతున్న మాట ఏమిటంటే, యెరూషలేమును విడిచిపెట్టక తండ్రి చేసిన వాగ్దానం కొరకు కనిపెట్టండి అంటున్నాడు. అంటే ఇక్కడ యెరూషలేము అంటే ఏమిటి అంటే, ఈ యొక్క యెరూషలేమునకు సాదృశ్యం ఏమిటంటే దేవుని యొక్క సన్నిధి. మనం దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టక ఆ యొక్క దేవుని సన్నిధిలో మనం కనిపెట్టేవారిగా ఉండాలంట. ఆ యెరూషలేములో మన జీవితాలు ఏం చేయబడతాయి అంటే, యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనంలో అంటది, ఒక్కని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించదను అంటున్నాడు. యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు అంటున్నాడు. అంటే ఇప్పుడు మన జీవితాల్లో ఏం చేయబడాలంటే, యెరూషలేము అనగా దేవుని యొక్క సన్నిధి మనం విడిచిపెట్టకుండా నడిపించబడాలి. యెరూషలేములో మన జీవితాలు ఏం చేయబడతాయంటే ఆదరించబడతాయి. యెరూషలేములో మనం జ్ఞాపకం చేసుకుంటే, యెరూషలేములో మన జీవితాలు ఏం చేయబడతాయంటే తండ్రి చేసిన వాగ్దానం కొరకు మనం కనిపెట్టామనుకో, మన మీదకి పరిశుద్ధాత్మ అనే శక్తి మన మీదకి వస్తుంది. ఈ పరిశుద్ధాత్మ మన జీవితాలలో ఏం చేస్తుంది అంటే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం అంటాడు, మనము ఆత్మను అనుసరించి జీవించు వారి మైతిమా ఆత్మని అనుసరించి క్రమముగా నడుచుకుంటాం. అంటే ఈ పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మన జీవితాల్లో ఏం చేయబడతాయి అంటే, పరిశుద్ధమైన జీవితంలో మన జీవితాలు క్రమమైన పద్ధతి నడిపించబడదు. లేఖనాలు చదువుతూ ఉంటాయి, ఏమని చదువుతూ ఉంటాయంటే, సోమరి చీమల వద్దకు వెళ్ళు అంటాడు. ఎందుకు అంటే, ఆ చీమల యొద్దకెళ్ళి జ్ఞానాన్ని తెచ్చుకో అంటాడు. ఎందుకు అంటే, అవి ఏ విధమైన స్థితిలో నడిపించబడుతున్నాయో గుర్తు చేసుకోండి. వాటికి విచారణకర్త లేడు, వాటికి న్యాయాధిపతి లేడు, వాటిని నడిపించే ఏ నాయకుడు లేడు. కానీ అవి ఏం చేస్తాయంటే వాటి వాటి స్థితిని బట్టి క్రమమైన పద్ధతిలో నడిపించబడతాయి. మన ఆ చీమలు మనం చూస్తున్నప్పుడు ఆ చీమలు ఎలా నడిపించబడుతున్నాయో మనకు కనపడతాయి. ఒకటి దానంటే ఒకటి దానంటే ఒకటి ఏ విధంగా నడిపించబడుతున్నాయో అలాగే అంటది అక్కడ. అవి ఏం చేస్తాయి అంటే, ఏ మాత్రం పంట సమకూర్చడానికి అంటే ఏ సమయాన్ని ఏది తీసుకొచ్చుకోవాలో తనకి ఆ విధమైన స్థితిలో కలిగి ఉంది. అంటే ఆ చిన్న చీమ అంత స్థితిని బట్టి ఒక క్రమమైన పద్ధతిలో నడిపించబడినప్పుడు, మరి మనం మన జీవితాలలో ఆ దేవుని యొక్క సన్నిధికి వచ్చిన మన జీవితాలలో ఆ యొక్క సన్నిధిలో మనం కనిపెడుతున్న దాన్ని బట్టి మనకి ఒక అనుగ్రహాన్ని ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆ యొక్క యెరూషలేమును మనం ఏం చేయాలంటే, యెరూషలేమును విడిచిపెట్టకుండా నడిపించబడాలి. యెరూషలేముకి నీ జీవితంలో ఆ దేవుని సన్నిధికి నీవు అంతగా ప్రిఫరెన్స్ ఇస్తున్నావా? ఆ దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్తానికి నీ జీవితంలో ఏ విధమైన స్థితిని బట్టి ఈ రోజు కాదులే అని నిర్లక్ష్యపరుచుకుంటున్న పరిస్థితి ఉన్నదేమో. ఈ దినమున ప్రత్యేకంగా మాట్లాడుతున్న మాట, ఈ దినమున మనం జ్ఞాపకం చేసుకునే పరిశుద్ధమైన దినముగా మనం ఆచరిస్తూ దేవుని సన్నిధిలోనికి రావాల్సిన సమయాన్ని మనం దొంగలిస్తున్న పరిస్థితి ఉన్నదేమో. లేఖనాలు బట్టి మనం చదువుకుంటున్న మాటను బట్టి, మీరు యెరూషలేమును విడిచిపెట్టక తండ్రి చేసిన వాగ్దానం కొరకు కనిపెట్టండి అంటున్నాడు. తండ్రి వాగ్దానం ఏం చేశాడు జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ 8వ వచనంలో అంటాడు, అయినను మీ మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. ఈ శక్తి పొందుకున్నప్పుడు ఏం చేస్తారంటే, యూదయను అక్కడ అంటున్నాడు, ఏ ప్రాంతంలో భూదిగంతాల వరకు మిమ్మల్ని సాక్షులుగా నిలబెట్టుకుంటానంటాడు. వారి జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఆ దేవుని సన్నిధిలో ఎలా నడిపించబడ్డారు,
ఎలాంటి స్థితిలో తమ జీవితాలు ఉన్నాయి అంటే వారందరూ ఒకే భావం చేత, ఒకే మనసు చేత, ఒకే ఆత్మ కలిగి ఐక్యతతో వారు దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా కనబడుతున్నారు. ఈ యొక్క దేవుని సన్నిధిలో ఉన్నవారు వారు ఆ యెరూషలేమును విడిచిపెట్టకుండా దేవుడు చేసిన ఆ వాగ్దానం కొరకు కనిపెట్టారు కనుక ఆ పరిశుద్ధాత్మ వారి మీదకి ఎలా శక్తితో వచ్చిందో, బలమైన గాలి వంటి ఆ వాక్శక్తి వారితో ఆయన మీదకి వచ్చినప్పుడు వారు ఏం చేశారంటే అన్య భాషలతో మాట్లాడసాగిరి అంటుంది. ఈ శక్తి ఎలా వస్తుంది అంటే ఆ దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్న దాన్ని బట్టి, ఆ యెరూషలేములో దేవుని సన్నిధిలోనికి నడిపించబడిన దాన్ని బట్టి. ఇక్కడ యెరూషలేములో ఏమున్నదంటే ఆదరించే మనసు ఉంది. యెరూషలేములో ఏం చేపడతామంటే ఒకని తల్లి ఏ విధంగా ఆదరిస్తుందో అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అయితే మనం ఆ దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరచకుండా దేవుని సన్నిధికి వెళ్ళే మనసు మన జీవితాలలో ఉన్నదో లేదో గ్రహించాలి. ప్రత్యేకమైన దినము దేవుని సన్నిధిలో మన జీవితాలకు ఇచ్చిన ఈ యొక్క యెరూషలేము ఆ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన జీవితాలు ఎలా ఉండాలి అంటే మన జీవితాలు ఏం చేయబడాలంటే ప్రతి విషయంలో అక్కడ కనిపెట్టు అంటుంది. కనిపెట్టుటకు నిదర్శనం ఏమిటంటే సిద్ధపాటు. ఈ సిద్ధపాటు అనే జీవితంలో మన జీవితాలు నడిపించబడలేని పరిస్థితులు ఉంటే ఒకనా ఒక దినాన మన జీవితాలు ఇడవబడిన పరిస్థితులు వస్తాయి. అయితే మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎలాంటి సిద్ధపాటు? మత్తయి సువార్తలో జ్ఞాపకం చేసుకుంటే 25వ అధ్యాయంలో ఇక్కడ 10 మంది కన్యకలు కనబడుతున్నారు. 10 మంది కన్యకలలో బుద్ధి లేని వారు, బుద్ధి కలిగిన వారు ఉన్నారు. అయితే ఆ బుద్ధి కలిగిన కన్యకలేమో వారు ఏం చేశారంటే వారు యొక్క దివిటీలలో నూనె ఉన్నది, అలాగే సిద్ధలలో నూనె కూడా తీసుకొని పోయారు సిద్ధపాటు కలిగి. మరి బుద్ధి లేని కన్యకలు ఏం చేయబడ్డారంటే దివిటీలలో నూనె ఉన్నది, కానీ అది ఎంతవరకు ఉందంటే కొంచెం వరకే ఉంది. అది అయిపోతుంది, ఆరిపోతున్న పరిస్థితి అది. మరి సిద్ధలలో నూనె తీసుకెళ్ళలేని పరిస్థితి, సిద్ధపాటు లేని జీవితం అది. ఒక దినాన ఆ పరిస్థితి బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఒక సమయమున అంటే వీరు ఆ యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే వారితో మాట్లాడుతున్నారు బుద్ధి కలిగిన కన్యలతో, మీది కావలసిన నూనె మాకు అయిపోతుంది నూనె, మీది కొంచెం ఇవ్వండి అని చెబుతూ ఉన్నప్పుడు మీరు వెళ్ళి కొనుక్కోండి అంటున్నారు. ఆ యొక్క నిదర్శనం ఏమిటంటే పెళ్లి కుమారుడు వచ్చే సమయంలో ఆ యొక్క పెళ్లి కుమారుడిగా దేవుడు వస్తున్న సమయంలో పెళ్లి కుమార్తెగా సంఘం సిద్ధపాటు కలిగి ఉన్న స్థితిలో నడిపించబడపోతే ఆ సంఘము ఏం చేయబడుతుందంటే ఇడువబడుతుంది. ఆ దేవుని సన్నిధిలోనికి వచ్చిన నీ జీవితంలో ఆ దేవుని సన్నిధిలో ఏం చేయబడాలంటే నువ్వు ఏ మాత్రము ఆ సన్నిధిని విడిచిపెట్టకుండా తండ్రి చేసే వాగ్దానం కొరకు నువ్వు కనిపెట్టావంటే ఆ వాగ్దానము మన జీవితాల్లో నెరవేర్చబడుతుంది. ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి తీసుకెళ్లాలని దేవుడు ఉద్దేశించాడు కదా. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఎంతగానో మన జీవితాలను ఏ విధమైన స్థితిలో నడిపించుకోవాలని ఆశపడుతున్నాడంటే ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి వారసులుగా చేయాలని దేవుడు అంతగా ఆశీర్వదించాడు కదా. మరి ఆశీర్వాదాన్ని మన జీవితాల్లో ఎందుకు నిర్లక్ష్యపరచుకుంటున్నాం? సిద్ధపరచుకోలేని జీవితం ఎందుకు? ఆ సిద్ధపాటు లేకపోతే ఏం చేయబడతామంటే నీ స్థితిని బట్టి ఎడవబడే పరిస్థితి వస్తుంది. తండ్రి చేశాడు కదా, తండ్రి చదువుతున్నాడు కదా, ప్రేమించి ఆ కుమారుని ఏం చేస్తున్నాడు? అయా నువ్వు వెళ్ళి పలానా చాటుకి వెళ్ళి నీవు నాకు భోజనాన్ని తీసుకొచ్చి ఆ యొక్క వేటాడి తీసుకొచ్చి నాకు భోజనం సిద్ధపరచు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాను. ఇప్పుడు అక్కడ ఆశీర్వాదం ఎక్కడుంది? తండ్రి చెప్పిన ప్రాంతం, తండ్రి చెప్పిన ప్రదేశంలో ఆశీర్వాదం ఉంది. ఇప్పుడు అంటున్న మాట ఏమిటి? తండ్రి చేసిన వాగ్దానం కొరకు కనిపెట్టండి. యెరూషలేమును విడిచిపెట్టొద్దు. ఆ యెరూషలేములో మీ జీవితాలు నడిపించబడాలి. ఆ యెరూషలేములో మీ జీవితాలను ఆ దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉండాలి. ఆ యెరూషలేములో నీ జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా, శ్రమే కానీ, బాధే కానీ, ఇంకా ఇతర వేటిలో అప్పులే కానీ, నీ జీవితంలో గర్భఫలం లేని పరిస్థితుల్లో నడిపించబడుతున్న స్థితిలో ఎవరైనా జీవితాల్లో ఉన్న పరిస్థితిలో ఆటి విషయంలో కానీ ఏటిలో నీ జీవితం ఏం చేయకూడదు? కృంగిపోకుండా, నిర్లక్ష్యపరచుకోకుండా నీ జీవితంలో దేవుని సన్నిధిలో ఆ యెరూషలేములో నీ జీవితం కనిపెట్టావంటే దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగిస్తాడు. మనకు తెలిసిన వ్యక్తి హన్న ఏ విధమైన పరిస్థితిలో ఉంది? ఆమె జీవితం వేదనకరమైన పరిస్థితి. ఆమె కలిగిన ఆ యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క వ్యక్తి హేళన చేస్తుంది. బాధాకరమైన పరిస్థితే. కానీ దేవుని దేవుని సన్నిధిని విడిచిపెట్టిన పరిస్థితి
దేవుని సన్నిధిని విడిచిపెట్టిన పరిస్థితి లేదు అక్కడ. అంటే ఆమె జీవితం ఎలాంటి స్థితిలో నడిపించబడిందో కనబడుతుంది. కనుక మన జీవితాలలో ఏం చేయాలంటే ఆ దేవుని ఎదుట మన జీవితాలను కనిపెట్టుకునే వారిగా మార్చబడాలి. ఆ దేవునిలో మన జీవితాలు నమ్మకమైన వారిగా మనం కొనసాగించబడే స్థితిలోనికి రావాలి. ఆ దేవుని ఎదుట మన జీవితాలు ఏం చేయబడాలంటే ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ దేవునిలో మనము దేవుని కొరకు ఆ యెరూషలేములో మనకు చేసిన వాగ్దానం ఒకటి ఉంది. వాగ్దానం నెరవేరుస్తాడు. ఏ స్థితిలో ఉన్నా తండ్రి చేసిన వాగ్దానాలు ఏమిటి? ప్రతి వాగ్దానం మన పట్ల చేస్తూ ఉన్న వాగ్దానాలు ఏ వాగ్దానం విడవబడింది కాదు. మన పట్ల జరిగించాలని దేవుడు ఉద్దేశిస్తూ ఉంటాడు. ఆ వాగ్దానం మన పట్ల నెరవేర్చాలనే ఆయన ఉద్దేశం. ఆయన మన పట్ల అలాంటి సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఆ సంకల్పం నెరవేర్చబడాలంటే మనం ఏం చేయబడాలంటే దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు. ఆ యెరూషలేమును విడిచిపెట్టకుండా దేవుని సన్నిధిలో మన జీవితాలు ఆ వాగ్దానం కొరకు కనిపెడుతూ నడిపించబడాలి. వారు అంతగా కనిపెట్టారు కనుక ఏక మనసుతో, ఏక భావంతో, ఒక ఒక మనసు చేత వారి జీవితాలు ఏ విధమైన స్థితిలో ఉన్నారంటే ప్రార్థిస్తూ తమ జీవితాలు ఒకరికొకరు దేవుని సన్నిధిలో కనిపెడుతూ దేవుని కొరకు ఉండగా శక్తి పొందుకున్నారు. ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని వారి జీవితాల్లో అంటున్న మాట ఏమిటి? యెరూషలేములో అక్కడ ఉన్న ఆ భూదిగాంతాల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు అంటున్నాడు. మరి నీ సాక్ష్య జీవితం ఎలా ఉంది? దేవుని సన్నిధికి వెళ్తున్నావు. ఆ దేవుని సన్నిధిలో ఆ యెరూషలేములో నీ జీవితం కనిపెట్టుతున్న స్థితిలో నీ జీవితం నడిపించబడుతున్న స్థితి అయితే ఉందా లేదా ఒకసారి గమనించు. ఆ యెరూషలేములో నీ జీవితంలో నడిపించబడుతున్న స్థితిని బట్టి నీవు ఆశీర్వదించబడిన దానిక నీ జీవితంలో ఆశీర్వదించబడిన నీ జీవితంలో దేవుని సన్నిధిలో ఒక సాక్షిగా నిలబడుతున్నావా? ఆ సాక్షి నీ జీవితంలో ఏం చేయబడుతుందంటే భోగి దిగాంతాల వరకు నువ్వు సాక్షిగా ఉండాలి అంటున్నాడు. మరి ఆ సాక్షి జీవితాన్ని నీ జీవితంలో కాపాడుకుంటున్న స్థితి కనబడుతుందా? ఆ యెరూషలేములో నీ జీవితంలో ఆ యొక్క దేవుని యొక్క ఆదరణ పొందుకునే స్థితిలో నువ్వు నడిపించబడుతున్నావా లేదా? ఆ దేవుని సన్నిధికి వచ్చిన నీ జీవితాన్ని బట్టి దేవుని ఎదుట నువ్వు అట్టి స్థితిలో నడిపించబడుతున్న స్థితి ఉందా? లేక దేవుని సన్నిధిలే పోదాములే అని చెప్పి ఎంతకాలం నిర్లక్ష్యపరుచుకుంటున్నారు జీవితాలు. కొన్ని మాటలు మనకు జ్ఞాపకం చేసుకుంటే అంటే కొన్ని జీవితాలను జ్ఞాపకం చేసుకుంటే అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఒక్కొక్కరిని ఒక్కొక్కరు టాలీ చేసుకుంటూ ఉంటారు. అది ఏ విధమైన టాలీ చేసుకుంటారంటే బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఈ వాగ్దానము మన జీవితంలో అంటే వారి జీవితాల్లో ఏ విధమైన సరే అండి. దేవుని సన్నిధిలో మన జీవితాలను బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకుంటారు. అంటే ఒకరి యొక్క జీవితాల్లో టాలీ చేసుకుంటూ ఉంటారు. ఎలాగంటే ఇప్పుడే కదా వారు ఇలాగ బయలుదేరుతున్నారు అంటే ఇప్పుడే ఆరాధన అయిపోలే, పాటలు అయిపోలేదని చెప్పి వాక్యానికి వెళ్దాంలే అనుకుంటారు. ఇక్కడ మా ప్రాంతాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఎట్లా అంటే ఆ వేరే చర్చి అయినా చెబుతున్న మాట ఏంటంటే వాళ్ళు ఏదంటే ముగింపు ప్రార్థనకు కూడా వెళ్ళేవారు కూడా ఉన్నారు. చూడండి. అంటే జీవితం ఎలాంటి నిర్లక్ష్యం అంటే దేవుని సన్నిధిని ఎంతగా పోతున్నారు చూడండి. అంటే మనం ఏం చేయబడాలి? ఆ దేవుని సన్నిధిలో మన జీవితాలను కనిపెట్టుకోమంటున్నాడు. అసలు ముందుగా మన జీవితాలు ఏం చేయబడాలంటే ఒక 10 నిమిషాలు ముందుగా వెళ్ళి మనం దేవుని సన్నిధిలో వేడుకోవాలి. ఆ దేవుని సన్నిధిలో వేడుకున్న స్థితిని బట్టి ఆ దేవుడు మనకి ఇవ్వాల్సిన ప్రసన్నతను, ఆ పరిశుద్ధాత్మ శక్తి మన జీవితాల్లో నింపబడుతుంది. ఆ దేవుని సన్నిధిలోనికి ఇప్పుడు మనం మన జీవితాల్లో లోక సంబంధమైన వాటి కార్యక్రమాలను మనకు జ్ఞాపకం చేసుకోవాలి. ఒక పనికి వెళ్ళాలంటే ముందుగా ఒక గంట ముందుగానే ఇంటికి వెళ్ళి ఇంట్లో మెలకువగలిగి అన్ని పనులన్నీ చేసుకుంటూ వెళ్తావు కదా. ఒక ట్రైన్ దగ్గరికి వెళ్ళాలంటే సమయానికి ముందుగానే ఒక పావు గంట ముందు వెళ్తావు కదా. ఇంకా ఏదైనా ఊరు వెళ్ళాలన్నా ఏ స్థితిలోనూ నడిపించబడాలన్నా ముందుగా సమయాన్ని ఇస్తాం. మరి దేవుని సన్నిధి ఎందుకు నిర్లక్ష్యపరుచుకుంటున్నాం? ఆ దేవుడి సన్నిధిలో ఏ విధమైన స్థితిలో నడిపించబడాలి అంటే ఆ యెరూషలేములోకి వెళ్ళినప్పుడు ఆ దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళేటప్పుడు నీ స్థితిని బట్టి ఆ సమయమును ఎలా నడిపించబడుతున్నావు?
జ్ఞాపకం చేసుకుంటే లేఖనాలు చదువుతూ ఉంటాయి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో అంటున్న మాట ఏమిటి? నీవు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉందో చూసుకో అంటాడు. మనం ఒకరినొకరం టాలీ చేసుకునే స్థితి కాదు. ఒకరినొకరం మనం పోల్చుకుంటే మన జీవితాలంతా అలాంటి స్థితిలోకి వెళ్ళిపోతాం. ఒకరినొకరు చూసుకుంటే ఏ స్థితికి వస్తామో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే ఏం చేపడుతుందంటే ఆ వ్యక్తి అనుకుంటున్నాడు, ఏమని అనుకుంటున్నాడు? నీతిమంతుడిని నేనే, తమను నీతిమంతులు అనుకొని ఇతరులను తునీకరించేవారు కలరంట. అంటే వీరు ఏమనుకుంటున్నారంటే వారు పోలేదుగా ఇంకా పోదాంలే అని చెప్పి ఒకరినొకరు టాలీ చేసుకుంటూ నడిపించబడుతున్న పరిస్థితి. కానీ మన జీవితాల్లో ఏం చెప్పాలంటే దేవుని సన్నిధిలో మన జీవితాలు ముందుగా ఉంటేనే ఆ ఆశీర్వాదం మన పట్ల ఉండదు. ఇంకా ఇకపోతే జ్ఞాపకం చేసుకుంటే ఆ దేవుని సన్నిధికి వచ్చిన వారి జీవితాల్లో ఎలాగుంటదంటే ఇంకా ఎక్కడెక్కడ కొంచెం కొంచెం ఏదంటే ఆ ఆ దేవుని సన్నిధిలో ఎలా కూర్చుంటారంటే ఆహ్, ముందు నుంచి కూర్చోరు. ముందుకెళ్ళినప్పుడు మన జీవితాల్లో మనం ముందు వెళ్ళినప్పుడు ముందుకు వెళ్ళినప్పుడు మన జీవితాలు ఏం చేయబడ ముందే కూర్చుంటే మన జీవితాల్లో ఏ విధమైన స్థితిలో బట్టి ఆ పరలోకంలో దేవుడు మనకి నీ స్థానం ఇయ్యమంటే నువ్వు స్థానం ఏం కోరుకుంటావు? చివరిలో కోరుకుంటావా? మధ్యలో కోరుకుంటావా? లేక దేవుని పోస్టుగా ఉండాలని కోరుకుంటావా? అంటే మనం ఏం చేయబడాలి? ఆ దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మన జీవితాలలో ముందుగా వెళ్ళినప్పుడు మనం ముందుగానే మనం కూర్చుంటేనే మనకు మంచిది. ఏ సమయం ఎలాంటిదో మనకు తెలియదు. ఏ సమయం దేవుడు ఎలాగా మనల్ని ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడో తెలియదు. కనుక మనం దేవుని సన్నిధిలోకొచ్చి ఆ దేవుని వేడుకుంటున్న స్థితిని బట్టి మన జీవితాలలో ఆ పరిశుద్ధాత్మ శక్తి మనకొస్తది. ఆయన చేసిన వాగ్దానం మన పట్ల నెరవేర్చబడుతది. మరి ఆ బుద్ధి లేని కన్నికల యొక్క జీవితాలు ఏమైపోయింది అంటే దివిటీలో అయిపోయిన పరిస్థితి. అయితే వారు వెనక్కెళ్తున్న పరిస్థితి. అప్పుడు అర్ధరాత్రి సమయమున ఒక కేక వినపడుతుంది. కేకను విన్న బుద్ధి కలిగిన కన్నికలు సిద్ధపాటు కలిగి ఆ పెళ్లి కుమార్తెలు తీసుకొని పడిపోయి తలుపు వేయబడిన పరిస్థితి. మరి తర్వాత వచ్చిన అవకాశం వచ్చింది కానీ వచ్చి కేకలు వేస్తున్నా మీరు ఎవరోనైనా తెలియదు అంటున్నాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే తండ్రి కూడా ఆ కుమారుని పంపించిన వాడు ఏం చేశాడు? అక్కడ జ్ఞాపకం చేసుకుంటే భ్రష్టుడే వ్యభిచారి, తన జీవితంలో లోక సంబంధమైన ఆశల చేత నింపబడిన వాడే ఆ ప్రదేశంలో ఉండి వస్తున్నాడు. వచ్చి తండ్రి దగ్గరకు వస్తున్నప్పుడు తండ్రిని అంతకు ముందే ఆశీర్వదించేశాడు. నీ జీవితంలో కూడా అదే పరిస్థితి వస్తుందా? జాగ్రత్తగా కాపాడు. సమయాన్ని దేవుని సన్నిధిలో దొంగలించకాకు. దేవుని సమయమును దొంగలించకాకు. ఆ దేవుని సన్నిధిలో నీ జీవితంలో కనిపెట్టు. ఆ యెరూషలేమును విడిచిపెట్టగాకు. ఆ యెరూషలేములో నీ జీవితంలో నిత్య సంతోషం ఉన్నది. ఆ యెరూషలేములో నీ జీవితం నడిపించబడుతుంది. నీకు ఒక క్రమమైన పద్ధతి వస్తుంది. ఆ యెరూషలేములో ఉంటేనే నీ జీవితం పరిశుద్ధాత్మ శక్తి వరము నువ్వు పొందుకుంటావు. ఆ పరిశుద్ధాత్మ నీ జీవితాలలో ఏం చేస్తుందంటే నీకు కలిగిన ప్రతి అవిధేయతను తుడిచిపెడుతుంది. ఆ యొక్క పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే పాపమును ఒప్పింపజేస్తుంది. ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే నిన్ను ఒక క్రమమైన పద్ధతిలో నడిపించి ఇది ఆ నిత్య పరలోక రాజ్యంలో వారసులుగా చేయడానికి కారణమవుతుంది. మరి ఆ కుమారుడు ఏ విధమైన పరిస్థితికి వచ్చాడంటే భ్రష్టుడైపోయాడు. వచ్చి ఆ ఆ యొక్క భోజనం సిద్ధపరిచాడు కానీ సమయం అయిపోయింది, విసర్జించబడ్డాడు. ఇక తండ్రికి అక్కడ జ్ఞాపకం చేసుకుంటే అంటాడు, ఏబ్రిల్కి రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో అంటాడు, ఏమంటాడంటే అతడు ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందుకొని శ్రద్ధగా దానికోసం కన్నీళ్లు విడిచి ఎతికినా ఎంతగానో విసర్జింపబడినని మీరు ఎరుగుదురు కదా అంటాడు. అంటే ఏ పరిస్థితికి వచ్చింది? విసర్జింపబడిన పరిస్థితి. ఇదేమో నీతో మాట్లాడుతున్న మాట. మరి దేవుని సన్నిధికి వచ్చావు. ఆ తండ్రి చేసిన వాగ్దానం కొరకు నువ్వు కనిపెట్టి నడిపించబడుతున్నావా? లేక ఆ తండ్రి చేసిన వాగ్దానాన్ని విడిచిపెడుతున్న పరిస్థితి ఉన్నదా? ఆ యెరూషలేములో విడిచిపెట్టి తిరుగుతున్న పరిస్థితి ఉన్నదా? యెరూషలేములో నీ జీవితం కనిపెడుతూ ఉన్నావా? ఆ యెరూషలేములో కనిపెడితే నీ జీవితంలో ఆ నిత్య పరలోక రాజ్యంలో ఒక నివాసం ఉన్నదని చెబుతాడు యోహాను సువార్తలో. ఆ యోహాను సువార్తలో చెబుతున్న మాటను బట్టి జ్ఞాపకం చేసుకుంటే నేనుండు స్థలంలో మీరు ఉండులాగున. అంటే అక్కడికి మనల్ని తీసుకెళ్లాలని ఆశ ఆయనకి. మరి ఆ ఆశ చేత మనం నింపబడాలంటే ఈ యెరూషలేములో మన జీవితాలు కనిపెట్టుకుంటూ నడిపించబడాలి. తండ్రి చేసిన వాగ్దానం కొరకు ఒక దినాన ఆయన సింహాసనం ఆ యొక్క సింహాసనం ఎదుటికెళ్ళి మన జీవితాలు ఆ ప్రదేశంలో మనకి ఒక నివాసం ఉన్నది కనుక ఆ నివాసంలోనికి మనల్ని చేర్చుకుంటాడు కనుక ఆ నిత్య పరలోక రాజ్యంలోనికి మనం చేరుదుము గాక. ఈ మాటలు మేనికులలో దీవించి ఫలించును గాక.
చిన్ని ప్రార్థన. పరిశుద్ధుల జీవాధిపతి ఆశ్చర్యకరుడు మహోన్నతుడని స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత ఈ దినం నాతో మాటలబట్టి నీ స్తోత్రాలు తండ్రి. అయ్యా యెరూషలేమును విడిచిపెట్టొద్దు అంటాం. తండ్రి చేసిన వాగ్దానం కొరకు కనిపెట్టమంటున్నాం. అటు కృప మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో అయ్యా మేము కనిపెట్టుకుంటూ మా జీవితాల్లో నా తండ్రి నిత్య పరలోక రాజ్యంలో అయ్యా నా తండ్రి మాకు నివాసం సిద్ధపరిచి నీ సన్నిధిలో అయ్యా మా జీవితాల్లో నా తండ్రి ఆ పరలోక రాజ్యంలో నిన్ను స్తుతించే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో పొందుకొని చేస్తున్నాం తండ్రి.